రీసెర్చ్ ఎంత మైన్యూట్ లెవెల్‌లో చేస్తారన్నది మీరు చెప్పారు. సో, ఇప్పుడు ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో, ఆయన ఒక వీడియోలో చెప్పింది నేను విన్నాను. ఏంటంటే, మీ ఈచ్ పర్సన్ బాడీ బిల్డ్ అనేది ఒకేలాగా ఉండదు. హైట్, వెయిట్, తను తినే ఫుడ్. అలాంటప్పుడు ఓవరాల్‌గా మీరు ఎలా ప్రిస్క్రైబ్ చేస్తారు? ఆ రిజల్ట్స్‌ని మీరు ఎలా బేస్ చేసుకొని వీళ్ళకి మెడిసిన్ ఇస్తారు అని చెప్పారు. సో, దానికి మీ ఆన్సర్ ఏంటి మరి? ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే ఆ ఎవిడెన్స్ బిల్డ్ అయ్యేది దాన్ని బట్టే. అంటే డిఫరెంట్ వెయిట్స్ ఉన్నవాళ్ళు, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, డిఫరెంట్ ఏరియాస్ నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి, డిఫరెంట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, అన్ని రకాల వాళ్ళకు తీసుకొని ఎవరికైతే దేంతోనైతే దీంట్లో ఇంతమందిలో ఎంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, ఎంతమందికి ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది, ఒక ఇంప్రూవ్మెంట్ ని అసెస్ చేయడానికి కూడా గైడ్ లైన్స్, క్రైటీరియా ఉంటాయి. ఇప్పుడు బ్లడ్ లో ఇంత ఇంప్రూవ్మెంట్, పర్సనల్ గా ఫిజికల్ గా ఇంత ఇంప్రూవ్మెంట్, అంటే క్లినికల్ గా ఇంత ఇంప్రూవ్మెంట్, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ కి డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ తోని ఆ ఇంప్రూవ్మెంట్ ని అసెస్ చేయడానికి కూడా క్రైటీరియా ఉంటది. అట్లా అవన్నీ అసెస్ చేసి దాన్ని బట్టి వచ్చేదే ఈ ఎవిడెన్స్ అనేది. అలాంటి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయమనే కదా మేము కూడా చెప్పేది. అతను నిజంగా అట్లా చేసి ఉంటే అతని ఎవిడెన్స్ ఆయన పబ్లిష్ చేయమని చెప్పండి చూద్దాం. ఒక డాక్టర్ గారు ఆయనకు ఛాలెంజ్ ఇచ్చారు. ఓకేనా, నీ దగ్గర ఏమేమి ఇన్ని సంవత్సరాలు నువ్వు ఇంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చినా అంటున్నావు కదా, ఎంతమందికి ఇచ్చినావో వాళ్ళ డీటెయిల్స్ నాకు ఇవ్వు, నేనే కనుక్కొని నేను నీకు మళ్ళీ కౌంటర్ ఇస్తా అని చెప్పి అంటే, ఇప్పటి నుంచి రా, నువ్వు నా పక్కన కూర్చో, ఇవాళ నుంచి మనం కలెక్ట్ చేద్దాం అంటాడు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన చెప్తుంది అంత అబద్ధమనా? ఆయన దగ్గర అసలు డీటెయిల్స్ లేవా, డేటా లేదా, లేకపోతే ఆయన చేస్తుంది ఏంటి? ఆయన రీసెర్చ్ చేస్తున్నాడా? రీసెర్చ్ చేస్తే ఎథికల్ గా ఆయన పర్మిషన్ తీసుకున్నాడా? లేదంటే ట్రీట్మెంట్ చేస్తుంటే ఏ గైడ్ లైన్స్ ప్రకారం, ఏ క్రైటీరియా ప్రకారం, అసలు ఏ అర్హతతోని? అవన్నీ ఏమీ లేవండి. అంటే చదువుకున్న వాళ్ళకి ఇవన్నీ రూల్స్, చదువుకోని వాళ్ళకి ఎవరు ఏదైనా అంటే బాబాలు తాయెత్తులు కట్టినట్టుగా ఈయన మందులు చెప్తుంటాడు. పాపం పిచ్చి జనాలు వింటుంటారు. ఏం చేస్తాం, ఏం చేయలేదు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు చిన్న చిన్న సమస్యలకి, లేదంటే దీర్ఘకాలిక సమస్యలకి గవర్నమెంట్ డాక్టర్స్ దగ్గరికి ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదు? ఎక్కువ వరకు ప్రజలు సమస్య వచ్చినప్పుడు ఇనిషియల్ గా అప్రోచబుల్ గా ఉంటారని చెప్పేసి అర్హత లేని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అయితే ఎక్కువ వరకు అంటే నేను చెప్తున్నానండి, ఇది మీరు చాలా కాంట్రవర్షియల్ గా అనిపించవచ్చు, కానీ 60% జబ్బులకి మందులు అవసరం లేదండి. మన బాడీనే హీల్ చేసుకుంటది. 60% టైమ్స్ మనకు అసలు మందులు అవసరం ఉండదు. మిగతా ఆ 60% టైంకి నువ్వు ఏం చేసినా చేయకపోయినా అంతే, ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. ఆ సిచ్యువేషన్స్ లో నువ్వు అర్హత లేని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమి ఇస్తారండి, జలుబుకి సెట్రిజిన్, జ్వరానికి పారాసిటమాల్ ఇచ్చినా కూడా తగ్గిపోతుంది. దాంతో పాటు వాళ్ళు అవసరం లేని మందులు ఇస్తారు. ఇప్పుడు జ్వరంకి పారాసిటమాల్ ఇస్తే మాకేం ప్రాబ్లం లేదు, కానీ జ్వరంకి పారాసిటమాల్ తో పాటు మొనోసెఫ్ ఇస్తారు, వాళ్ళు యాంటీబయాటిక్ కూడా ఇస్తారు. జలుబుకి సిట్రిజిన్ ఇస్తే మాకేం ప్రాబ్లం లేదు, దాంతో పాటు ఇంకేదైనా ఇస్తారు, డెఫ్కాట్, స్టీరాయిడ్ ఇస్తారు. అది దాంతో సమస్య. సో 60% టైమ్స్ మందులు అవసరమే లేని సిచ్యువేషన్ లో మీరు అర్హత ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఏం ఇబ్బంది లేదు. ఆటోమేటిక్గా మన బాడీలోనే ఒక అద్భుతమైన మెకానిజం ఉంటుంది హీల్ అవ్వడానికి. మన బాడీనే మనని హీల్ చేసేస్తుంది అంతే. మిగతా వాటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీర్ఘకాలిక సమస్యలు అనుకోండి, ఇనిషియల్ గా వెళ్తారు, చూస్తాడు, బీపీ షుగర్ ఏముందండి, ఎవరైనా చూడగలుగుతారు. మన ఇంట్లో వాళ్ళకి ఇప్పుడైతే మేము ప్రతి ఒక్క ఫ్యామిలీలో చెప్తాం, స్పౌజ్ చెకింగ్ బీపీ అనేది చాలా మంచి పద్ధతి. అంటే ఇంట్లో హస్బెండ్ బీపీ వైఫ్ చూడడం, వైఫ్ బీపీ హస్బెండ్ చూడడం అనేది చాలా మంచి పద్ధతి అని మేము ట్రైన్ చేస్తుంటాం అనమాట. అలాంటిది వాళ్ళ బీపీ షుగర్ చూసి ఎక్కువ ఉంది అని చెప్పినాక అప్పుడు మళ్ళీ వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు. గవర్నమెంట్ లో మనకు నెల వెళ్ళేసి మందులు తీసుకుంటాం. 104 బండి వస్తుందమ్మా, మాకు మందులు ఇస్తారమ్మా అని చెప్పేసి తీసుకుంటుంటారు. ఊర్లలో అయితే, సిటీలలో కూడా అంతే, వచ్చేసి మంత్లీ తీసుకుంటారు. దీర్ఘకాలిక జబ్బులకి గవర్నమెంట్కే వెళ్తారు. దానికి అసలు డాక్టర్ అంటే రెగ్యులర్ తీసుకునే మెడిసిన్స్ కాబట్టి ప్రజలు ఏముంది, మనకు అక్కడ డబ్బులు ఎందుకు అవసరం లేదు, మన గవర్నమెంట్ లో దొరుకుతుంది, కొనుక్కునే పైసలు వేస్ట్ అని చెప్పేసి వెళ్తుంటారు. అదే చిన్న చిన్న సమస్య వచ్చినప్పుడు, అంటే అది ఆటోమేటిక్ గా హీల్ అయ్యే సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు పాపం ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు నష్టం చేసుకుంటారు. పేషెంట్ ఆర్ఎంపీకి లాభం చేస్తారు, వీళ్ళకి నష్టం చేసుకుంటారు. ఇప్పుడు మోషన్స్ ఉన్నాయి అనుకోండి, విరేషాలు అవుతున్నాయి అనగానే ఒకసారి ఒక్క రోజులో 10 సార్లు విరేషాలు అయినాయి మేడం, అమ్మా ఐషా నీరసం అయిపోయింది అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తారు. మోస్ట్ డయేరియా అంటే ఈ లూజ్ మోషన్స్ అనేది 70-75%, 80% వరకు కూడా వైరల్ ఇన్ఫెక్షన్. అంటే ఒక 48 hours లో అవి తగ్గిపోతాయి. ఆ 48 hours లో వాళ్ళు వీక్ అవ్వకుండా ఓఆర్ఎస్ తీసుకుంటూ, లేకపోతే సిమ్టమాటిక్ గా మన బాడీలో మన పోయి ఆ హెల్దీ బ్యాక్టీరియాని మళ్ళీ రీప్లేస్ చేస్తూ, లేకపోతే ఎక్కువ నీరు వెళ్ళిపోకుండా ఉండేలాగా మెడిసిన్స్ అంతవరకు వేసుకుంటుంటే సరిపోతుంది అంతే. లేకపోతే ఫ్లూయిడ్ ఎక్కువ లాస్ అవుతుందంటే గ్లూకోజ్ పెట్టుకుంటే సరిపోతుంది. అది మాత్రమే చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్ గా హీల్ అయిపోతుంది. కానీ వీళ్ళు ఆ లోపే పాపం కంగారు పడిపోయి వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఏదో పెట్టడం వల్ల వాళ్ళు పెట్టేసరికి తగ్గింది అని అనుకుంటారు పాపం అంతే.
జ్వరం వస్తే కూడా అంతే, పారాసిటమాల్ వేసినాక అంటే కొన్ని రోజుల్లో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, మన బాడీ హీల్ చేస్తుంది. ఆ లోపు ఏం చేస్తే దాని వల్ల అనుకుంటారు. ఇప్పుడు తులసి ఆకు తినడం వల్ల తగ్గిపోయింది అనుకుంటారు, తినకపోయినా తగ్గేది, కానీ తినడం వల్ల అనుకుంటారు. అట్లనే వీళ్ళు ఇచ్చే మందులు కూడా.